హాయ్ అండి, ఈ వీడియోలో వచ్చేసి కేరళ స్టైల్లోని రొయ్యల కూర ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పాలు అవి వేసి చేస్తాం కాబట్టి కమ్మగా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందైతే మీకు నచ్చిన సైజు రొయ్యలు తెచ్చేసుకొని క్లీన్ చేసేసుకొని కొంచెం పసుపు వేసి ఇలా నీళ్ళని ఎగిరిపోయే వరకు ఉడికించి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకోవాలన్నమాట. నేనైతే కొబ్బరి నూనె వేసాను, లేదంటే మీరు ఇంట్లో ఏ ఆయిల్ వాడితే అదే వేసుకోవచ్చు. కొబ్బరి నూనె వేసినా కొబ్బరి నూనె వాసన ఏమీ రాదండి, ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇందులోకి వచ్చేసి మనం వెల్లుల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అవి కొంచెం వేగినాక ఇందులోకి మనం ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. వాళ్ళైతే ఎక్కువ సాంబార్ ఉల్లిపాయలు వాడతారు, నేనైతే నార్మల్ ఉల్లిపాయలే వేసాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేశాను. అందులోకి ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయినాక ఒక 4 చిన్న టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నింటినీ మనం మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిపోయినాక ఇందులోకి ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ముందైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత చిటికెడు వరకు పసుపు. నేనైతే మన నార్మల్ కారం, మేము మసాలా కారం వాడతామన్నమాట, అదే 2 స్పూన్ల వరకు వేసాను. మీరు ఒకవేళ నార్మల్ పచ్చడి కారం ఉంటుంది కదండి, ఓన్లీ ఎండుమిర్చితో చేస్తారు, అటువంటి కారం వాడినట్లయితే గరం మసాలా కూడా అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులోని ఉప్పు ఇంకా పసుపు వేసినాక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, 2 స్పూన్ల వరకు కారం, ఇంకా ధనియాల పొడి 1 స్పూన్ వరకు వేసుకున్నాను. నేను గరం మసాలా అయితే వేయలేదు, కారంలోనే మసాలా ఉంటుందన్నమాట. ఇదంతా బాగా ఫ్రై అయినాక మనం రొయ్యలు ఇందులో వేసుకోవాలి. రొయ్యలు వేసే క్లిప్ అనేది మిస్ అయిందనమాట. రొయ్యలు వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీకు చూపిస్తున్నాను కదా కొబ్బరి పాలు, అలాంటి థిక్ మిల్క్ అనమాట ఇది. కొబ్బరి పాలను ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతా మొత్తంగా కలుపుకొని కూర అనేది దగ్గరగా పడే వరకు అలా ఫ్రై చేసుకోవాలి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. కూర అయితే చాలా బాగుంటుందండి, ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. రొయ్యల్ని ఎప్పుడు మన స్టైల్లోనే వండే కాకుండా ఇలా ఒకసారి వండేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, నిజంగా ఫిదా అయిపోతారనమాట. తర్వాత ఇప్పుడు పాలు వేసుకున్నాను కదా, ఈ పాలన్నీ బాగా దగ్గర పడి మంచి కలర్లోకి వస్తుంది కర్రీ అనేది. ఈ కూర కోసం అయితే నేను ఒక కొబ్బరికాయ వాడానండి. దాన్ని ముందు రోజు కొట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఈజీగా మనకి కొబ్బరి అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసేసుకొని కొబ్బరి పాలను తీసేసుకోవడమే, చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొబ్బరి పాలు కదా, టైం టేకింగ్ ప్రాసెస్ కదా అని ఏమీ ఆలోచించొద్దు, ఒకసారి ట్రై చేయండి. తర్వాత కూర అంతా దగ్గర పడిపోయినాక మనం సపరేట్గా ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం కొబ్బరి నూనె వేసుకొని నేను ఒక 1/2 ముక్క వరకు ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం డార్కిష్గా వచ్చేటప్పుడు ఇలా తాలింపు వేసేసుకోవాలన్నమాట. కూర ఇంకా అయిపోయిందండి, స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది ఇది రైస్లోకి, రోటీలోకి, ఇంకా కేరళ స్టైల్లో పుట్టు ఇంకా పత్రి అటువంటివి తయారు చేస్తారు కదా, వాటితో కూడా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎక్కడి వరకు చూసారంటే నచ్చే ఉంటుందిలేండి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.